యథార్థంగా ఉండాలంటే యథార్థంగా ఉంటుంది. నీతిగా ఉండమంటే దేవుని వాక్యం నీతిగా ఉంటుంది. పరిశుద్ధంగా ఉండమని దేవుని వాక్యం చెప్తే పరిశుద్ధంగా ఉంటుంది. మరి దేవుని వాక్యం పరిశుద్ధంగా చెప్తే నువ్వు వినేసి ఈ చెవును వదిలేసి ఈ చెవుని వెళ్ళిపోయి చెలరేగిపోతున్నావు కదా. దొందద్దాల మాటలు, తలంపులలో, ఆలోచనలో, ఉద్దేశంలో దేవుని మాట ఉందా? దేవుని వాక్య ప్రకారంగా మనం చేస్తున్నామా? బైబిల్ ఏం చెప్తుంది? వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు ఏం చేయొద్దు, మోసం చేసుకోవద్దని వాక్యం చెప్తుంది. ఏదైతే వింటున్నారో విన్న వాక్య ప్రకారముగా నడుచువాడంట అద్దములో తన సహజ ముఖమును చూచిన వాణిని పోలి ఉండను. అంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే దాని అర్థం ఏంటంటే నీ ముఖం అద్దంలో చూసుకుంటే మీ ఆయన ముఖం కనపడదు, నీ ముఖమే కనపడదు. వాక్యం అద్దం వంటిది. నువ్వు వాక్యం ముందుకు వస్తే నీ జాతకం చెప్పేస్తుంది దేవుని వాక్యం. నువ్వు ఎలాగున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, మన లోతు ఎంత, పరిశుద్ధంగా ఉంటున్నామా లేదా, నీతిగా ఉంటున్నామా లేదా, యథార్థంగా ఉన్నావు లేదా, నిలబడితే సేవకుడు నిలబడితే దేవుడు అదే మాట్లాడేస్తాడు. ఎవరు చెప్పక్కర్లేదు దేవునికి. దేవునికి ఎవరు చెప్పక్కర్లేదు. ఆశీర్వాదం రావాలంటే నువ్వు దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా చెయ్యాలి. మూడవదిగా దేవుని మాట వింటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? నువ్వు దేవుని మాట ప్రకారంగా చేస్తున్నావా? మరి ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు? ఎంత కష్టపడుతున్నా ఆశీర్వాదం వస్తుందా? నువ్వు చెప్పే మాట అండి, ఏమండే ఎంత వస్తుందండి, ఏమైపోతుందో తెలియదంట. వస్తుందంట చెప్పండి. దాని అర్థం ఏంటంటే ఆశీర్వాదము కనబడట్లేదు, వస్తుంది. నిజమే. ఎదరోడు ఏమనుకుంటాడో నీ ఇల్లుని చూసి, నీ వ్యాపారం చూసి, నీ వ్యవహారం చూసి, నీ పనిని చూసి ఏమనుకుంటాడు? అది అలాగే చెప్తుంది. బోల్ అంత వచ్చి పడిపోతుంది ఏజు రక్తమేజే. అదేమో ఎంత చేస్తున్నా ఏమీ లేదని దాని ఏడుపు తెలియదు కదా దీనికి ఏజు రక్తమేజే. అవునా కదా చెప్పండి? ఇది ఉంది, అది ఉంది, అది ఉంది, ఉంది, ఏదో వచ్చేస్తుంది వెనకాల ఏజు రక్తమేజే. ఎక్కడండి ఆశీర్వాదం లేదో ఏంటి నాయన, ఎంత చేసినా అంటారు కదా. ఏ రేవుకి వెళ్ళినా ఏంటమ్మా మొల్ల పొరిగే అంటారు కదా. ఎంత సంపాదించిన గొర్రెకి బెత్తడు తోకే. ఏంటి బాబు, ఎప్పటికి మా పరిస్థితులు బాగుంటాయి, ఎప్పటికి మేము దీవించబడతాం, ఎప్పుడు మనం ఆశీర్వదించ, ఎన్నో ప్రశ్నలు వస్తాయి. కానీ అయ్యో నాకు ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు? నేను దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా చేయట్లేదు కదా. చెయ్యకపోతే నేను 7 సంవత్సరాలు చేయలేదు. నా పని ఏంటి? ఎంత దూరమైన సైకిల్ తొక్కడమే. ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు? బోధిస్తున్నాను కానీ దేవుని మాట ప్రకారంగా నేను చేయట్లేదు. 7 సంవత్సరాల తర్వాత ఒక దైవజనుడు వచ్చి వాక్యం చెప్తే ఆ వాక్యం చేత పట్టబడి ఆ వాక్య ప్రకారంగా చేయటం నేను మొదలు పెట్టాను. దేవుడు నన్ను ఆశీర్వదించడం, దీవించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసేస్తే ఆశీర్వాదం రాదు. దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా చెయ్యాలి. అదే మరి అలాగైతే నేను తెగ ప్రార్థన చేసేసాను, మరి ఆశీర్వాదం లేదు. మరి ఎక్కడో దేవుని చెప్పిన మాటలు మనం ఏమవుతున్నాం? ఎవడో మాట చెప్పనా? ఏదైనా చేసేది వచ్చేటప్పుడు మన సొంత ఉద్దేశాలు కానీ దేవుని వాక్యానికి చోటు ఉందా చెప్పండి? దేవుని వాక్యానుసారంగా ఏమన్నా జరుగుతుందా? ఒకప్పుడు బాగానే ఉండేవాళ్ళం, ఇప్పుడు టైప్ మార్చేసాం మనం. దేవునికి స్తోత్రం. దేవుడు అంతగానే మార్చేస్తాడు టైప్. నీకే కాదు, నువ్వే టైపులు మారుతున్నాడు. దేవుడు ఎన్ని టైపులు మారుతాడు తెలుసా మీకు? మడతెట్టేస్తాడు. అయ్యి బాబు దేవునితో చాలా భయం. జోడించి చెప్తున్న, చేతులు జోడించి. దేవుని చేతిలో పడుట బహుభయంకరమని వాక్యం చెప్తుంది. ఏంటమ్మా? దేవుని చేతిలో పడటం వాక్యంలో ఉంది, బహుభయంకరం. అందుకే మనము దేవుని మాటకు లోబడి దేవుని మాట ప్రకారంగా మనం ఏంటి చేస్తేనే ఆశీర్వాదం. అబ్రహాము దేవుని మాట విని స్వదేశాన్ని, బంధువులను, తనకు కలిగిన సమస్తాన్ని వదిలేసి దేవుడు ఏం చెప్పాడు? మరి అబ్రహాముని ఏం చేశాడు? ప్రపంచంలో నుండి ఎంతకు ఆశీర్వదించాడండి చెప్పండి అమ్మా. బంధువులను వదిలేశాడు. వదిలేశాడు.
తన తండ్రి ఇంటిని వదలమన్నాడు. వదిలేశాడు లేదా? వదిలేశాడు. స్వదేశాన్ని వదలమన్నాడు. వదిలేశాడా లేదా? వదిలేశాడు. దేవుని మాటకు లోబడి దేవుడు ఏం చూపించాడో దాన్ని చేయడానికి పరిగెత్తుకెళ్ళాడు కదా. అందుకే అబ్రహామును అంతగా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇది ఎన్నోది? మూడోది. నాలుగవదిగా అబ్రహామును గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాలుగవదిగా గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుదాం. కాబట్టి విశ్వాస సంబంధులై విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఎవరంట? విశ్వాస సంబంధులే విశ్వాసమును బట్టి అబ్రహాముతో అంటే అర్థం ఏంటి? విశ్వాస సంబంధులే, విశ్వాసము కలిగిన వారే దేవుడు ఏం చేస్తాడండి? ఆశీర్వాదం. దీనివల్ల విశ్వాస సంబంధులు అంటే విశ్వాస సంబంధులు అంటే ఏంటి? విశ్వాసము కలిగిన వారు. అక్కడ ఏమంటున్నారు? విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా. అంటే అర్థం ఏంటో తెలుసా? విశ్వాస సంబంధులే, విశ్వాసం కలిగిన వాళ్ళే ఏమవుతారు? ఆశీర్వదించబడతారు. ఇది నాలుగోది. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే విశ్వాస సంబంధులు, పిశాచ సంబంధులు కాదు. చెప్పండి. దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నామంటే విశ్వాసం కలిగిన క్రియలు మనలో ఉండాలి. ఏం క్రియలమ్మా? దేవుణ్ణి నమ్మామంటే నమ్మిన క్రియలు ఉండాలి, అంతేగాని గయ్యాల్లాగా ఉండకూడదు మనం. అర్థమవుతుందా? విశ్వాస సంబంధులు అంటే ఏంటి? మన మాటలో కూడా ఎలాగ ఉండాలి? విశ్వాస సంబంధంగానే ఉండాలి. అబ్రహాము విశ్వాస సంబంధిగా ఉన్నాడు. దేవుడేమో 75వ సంవత్సరాల సంతానాన్ని ఇస్తానంటే 100 ఏళ్ళ వయసు వచ్చింది అంటే 25 ఏళ్ళు ఎలాగున్నాడమ్మా? విశ్వాసంతో ఉన్నాడా లేదా? 25 సంవత్సరాలు ఉన్నాడు లేదా విశ్వాసంతో? చెప్పండి. సారా గర్భం ముత్తతుల్యం అయిపోయినా, ఆయన ముసలోడు అయిపోయినా, శారా గారు ముసలిది అయిపోయినా, బలం ఉడుకుపోయినా, స్త్రీ ధర్మము నిలిచిపోయినా, గర్భము మృతతుల్యమైనా, ఏ డాక్టర్ గైనకాలజీ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళినా ఈమెకి పిల్లలు పుట్టడం 100కి 100% పిల్లలు పుట్టడం అసాధ్యమని చెప్తారు కదా. కానీ అబ్రహాం ఏంటి? ఆలోచన వచ్చిందంట. నేను ముసలోడిని అయిపోయాను, నా బంగారు తల్లి కూడా ముసలిది అయిపోయింది, పిల్లలకని ఓపిక దాని దగ్గర లేదు, గర్భం ఏమైంది? ముత్తతుల్లి అయిపోయింది, కూర్చున్న చోట కూర్చుంటుంది, కూర్చున్నది లేకపోతుంది, ఇంకా పిల్లల్ని ఎక్కడ కంటుతుంది, ఆ పిల్లలకి పాలు ఎక్కడెత్తది, బలం ఉడుకుపోయిందని పాపం ఆలోచన వచ్చిందంట అబ్రహాంకి. కానీ ఏమి రాలేదు. మనకే ఆలోచనలు వస్తాయి, రావా? కానీ ఏమి రాకూడదు? ఏమంటే ఆలోచనలు వస్తాయండి, కానీ ఏమి రాకూడదు? విశ్వాసిగా మారిన తర్వాత ఆలోచన సాతాండు ఎన్నో కలగజేస్తాడు. ఇంకెప్పుడు అంతే నీ బతుకు. ఇంకా కోటి ఆశలతో పెళ్లి చేసుకున్నావు, ఏం మరి పెళ్ళి అవ్వకుండా నుండి బాగుండి మిషన్ కుట్టు బతుకుతున్నావు. ఆ మాయిదారు పెళ్లి చేసుకోకపోయినా బాగుండేది. నేను ఇంజనీర్ని అయిపోదాం అనుకున్నాను. దేవుని స్తోత్రం. మా బాబు అందుకే నన్ను సెవెంత్లోనే ఆపేసాడు. దేవుని స్తోత్రం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తాను? ఆలోచనలు వస్తాయి. కానీ నేనేం చెప్తానంటే అవిశ్వాసము రాకూడదు. అది విశ్వాస సంబంధులకే ఆశీర్వాదాలంటే మన దేవుడు లేని వాటికి ఉన్నవైన రుజువు అన్నాడు కదా. విశ్వాసం అంటే ఏంటి? లేనిది ఉన్నవనుటకు రుజువు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడు అన్నాడు అబ్రహాం గారే. విశ్వాసం అంటే ఏంటమ్మా? నేనంటాను, నీ భౌతిక పరిస్థితులు నీ సమస్యను తీర్చేదిగా లేదు, కానీ నువ్వు విశ్వసించగలిగినట్లయితే నా దేవుడు విశ్వసించిన వారి పట్ల అద్భుతాలు ప్రభువు చేయగలడు. నువ్వు విశ్వసించాలి. భౌతిక పరిస్థితులు అవి జరగనట్టుగానే ఉన్నాయి, అప్పులు తీరనట్టుగానే ఉన్నాయి, కష్టాలు తీరినట్టుగానే ఉన్నాయి, మారినట్టుగానే ఉన్నాయి, పరిస్థితులు తీరినట్టుగానే ఉన్నాయి. దేవుని ఆశీర్వాదాలు
పొందలేనట్టుగానే ఉన్నాయి. నీ భౌతిక పరిస్థితులు అలాగే నీ కంటికి కనపడవచ్చు. కానీ నేనేమంటాను తెలుసా, నువ్వు విశ్వసించావు చూసావా, ఆ విశ్వాసము అసాధ్యమైన వాటిని సాధ్యము చేయగలరు. అసాధ్యమైన వాటిని సుసాధ్యాలు ప్రభువు మన పట్ల చేయగలడు. ఆమేన్. ప్రభు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు చేయగలడు. సామర్థ్యం కలిగిన వాడు. విశ్వాస సంబంధులే విశ్వాసం కలిగిన అబ్రహాముతో కూడా, అంటే ఏంటి, నువ్వు విశ్వాస సంబంధిగా ఉంటే అబ్రహాముతో పాటుగా నీకేమిస్తాడు? ఆశీర్వాదాలు ఇస్తాడు. విశ్వాసం కలిగిన వాళ్ళు వదిలేశాడా? వదలలేదు కదా. రాయిలను వదిలేశాడా? వదలలేదు. తన నిబంధన విశ్వాసులమైన మనం, అందుకే యేసయ్య అన్నారు ఆవగింజంత విశ్వాసం. ఎంత అండి? ఎంత ఉండాలన్నారు ఆయన? ఆవగింజంతైన విశ్వాసం ఉండాలి కదా. నేను అంటాను, విశ్వాసంలో ఉన్నవాడు శ్రమలు వచ్చినా తట్టుకుంటాడు. ఏం చేస్తాడు? ఒకటి వెనకాల ఒకటి వస్తాయి. ఒక మాట చెప్పనా, శ్రమలు కూడా ఎవరికి వస్తాయి చెప్పనా, విశ్వాసం కలిగినోడికి ఒకటి వెనకాల ఒకటి, ఒకటి వెనకాల ఒకటి, ఒకటి వెనకాల ఒకటి, ఒకటి వెనకాల ఒకటి. రిలీఫ్ ముందు నీకు వస్తుంది జ్వరం, తర్వాత మీ ఆయనకు వస్తుంది, తర్వాత మీ పిల్లలకు వస్తుంది. పోనీ అన్నీ ఏదైనా ఉందో బాబు, బండి రోడ్డు ఎక్కుతుంది అనేటప్పటికి అమ్మకు బాగుపోవటం, లేకపోతే ఎవరొకరు బాగుపోవటం, ఆడపడుసుకి బాగోలేదంటే ఈవిడే ఏజ్ రక్తం వేజే, ఆ బాధ కూడా ఈవిడిదే. నిజమే కదా. రియల్ జీవితంలో మనకు అప్పుడు అనిపిస్తుంది, ఏంటి నేను విశ్వాసం కలిగి ఉన్నాను, ఏం ఉన్న వాళ్ళు అటు ఇటు బట్టి ఉన్నవాడికి అడిగి ఏ బాధలు లేవు. విశ్వాసం కలిగి నాకే ఈ బాధలన్నీ, నాకే ఈ తిప్పులన్నీ, ఏంటి ప్రభా అని ప్రభువుని ప్రశ్నించిన దినాలు కూడా ఉన్నాయి కదా. లేవా? కన్నీటితో దేవుని దగ్గర అడిగిన దినాలు ఉన్నాయి కదా. దేవా నా మీద నీకు జాలి లేదా? దేవా నా మీద నీకు కనికరం లేదయ్యా? నేనే తప్పు చేయట్లేదు కదయ్యా, నీ అందు విశ్వాసం ఉంచాను కదయ్యా, నీ అందు నేను నమ్మకం ఉంచాను కదయ్యా, నేను యథార్థంగా ఉంటున్నాను కదయ్యా, పరిశుద్ధాత్మతో నింపబడ్డాను కదయ్యా, అన్ని అనుభవాలు కలిగి ఉన్నాను కదా, కన్నీటితో నేను ప్రార్థన చేస్తున్నాను కదా, రాబడి అంతట్లో నేను దశభాగం ఇస్తున్నాను కదా, నీతిగా ఉన్నాను కదా, యథార్థంగా ఉన్నాను కదా, విశ్వాసం కలిగినగా ఉన్నాను కదా, ప్రభువా నాకు ఎందుకు రావాలి ఈ సమస్యలు? అడిగిన సందర్భాలు ఉన్నాయి కదా, తప్పు లేదు. విశ్వాస సంబంధికి నేను అంటాను, ఎన్ని పరీక్షలు జరిగినా అమూల్యమైన విశ్వాసం ఎంత గొప్పదైతే ఆ పరీక్షకు నిలబడుతుందో. నేనేమంటాను తెలుసా, నీ విశ్వాసము పరీక్షించబడినప్పుడే దేవుని దగ్గర నుంచి అసలైన ఆశీర్వాదాలు మనము పొందుకుంటాము. ఆమేన్, ఆమేన్. విశ్వాస సంబంధిగా నిన్ను నా దేవుడు వదిలేయడు, నా ప్రభువు వదిలేయడు. ఇది 4వది. 5వది నీతిమంతులు. సామెతల గ్రంథంలో అన్నారు 10వ అధ్యాయంలో, నీతిమంతులు తల మీదకి ఏమొస్తుందంట? ఆశీర్వాదం వచ్చును. ఒకసారి మనం చూద్దాం. చాలండి, చాలు. 10:6 అండి. నీతిమంతుని తల మీదకి ఏమొచ్చును? చూడండి, కీర్తనకారుడు కూడా అన్నాడు. ఏంటో తెలుసా? 92వ కీర్తనలో 12వ వచనం ఏమన్నారు? నీతిమంతులు ఖర్జూరు వృక్షం వలె మవ్వు వేయుదురు, వారు లెబానోను మీద దేవదారు వృక్షం వలె ఏమవుతారు? మవ్వు వేస్తారు. ఎవరండి నీతిమంతులు? 5వది నీతిమంతుల మీదకి ఆశీర్వాదం. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే, నీతిగా ఎవరైతే బ్రతుకుతారో, నీతిగా ఎవరైతే జీవిస్తారో. నేను అంటాను, నీతి లేకపోతే ఆశీర్వాదం రాదయా అంటే నేను అంటాను, రాదు. దైవికమైన దృష్టిలో ఎవడైతే నీతిమంతుడుగా ఉంటాడో వానినే దేవుడు ఏం చేస్తాడు? చెప్పండి, చెప్పండి. నీతిగా లేకుండా ఆశీర్వాదం ఇస్తాడా? చెప్పండి అమ్మా, ఎక్కడుందో నీతి? నీతి ఉండాలి కదా. చెప్పండి, నీతిగా బతుకుతున్నాం మనం? అన్యాయంగా వచ్చిపోడు కంటే నీతితో కూడింది కొంచెమే శ్రేష్టం. అన్యాయం వల్ల వచ్చే 1000 రూపాయల కంటే నువ్వు కష్టపడి నీతితో 100 రూపాయలే
అదే మేలు దేవుని వాక్యం. అవినీతిమయం డబ్బు కోసం అవినీతితో డబ్బు సంపాదించాలి అంటే నేను అంటాను, అవినీతితో వచ్చింది నీ దగ్గర నిలబడదురా. నువ్వేం చేయాలి? నీతిగా సంపాదించాలి, నీతి కలిగి ఉండాలి. ఒక మాట చెప్పనా, అన్యాయంగా వచ్చేయాలనుకున్న, అవినీతితో వచ్చేయాలనుకుంటే కూడా నీతి లేకపోవడమే. ఎదరుడు ఆక్రమించేసి కలిపేసుకుంటే, లేదంటే బాగుందని ఎదరుడు కొట్టేస్తే, అవునండి, అది ఎలా నీతి అవుతుంది? నీతి కలిగి ఉండాలి. దేవుడు ఏం చూస్తాడు? యోబు దేవుడు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలం ఏం చేస్తానన్నాడు? ఉండాలి కదా నీతి. ఆ నీతి లేకపోతే నువ్వు నీతి లేని దానిగా మారిపోతావా? హలో, ఆ నీతి లేకుండా బతకొచ్చాడు, నీతి లేకుండా జీవించవచ్చు. నీలే ఉండాలి, నీతి ఉండాలి. నేను అంటాను, నీతిమంతులు ఎప్పుడు దేవుడు వదిలేయడు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నువ్వు నీతిగా జీవించాలి, నీ మాటలు నీతిగా ఉండాలి, నీ క్రియలు నీతిగా ఉండాలి, నీ చూపులు నీతిగా ఉండాలి, నువ్వు చేసే ఏ పనైనా నీతిగా ఉండాలి కదా. దేవుడు ఒక వ్యక్తిలో ఏం చూస్తాడంటే నీతిని చూస్తాడు. దేవుడు నీకు ఆశీర్వాదం రావాలంటే దైవికమైన దృష్టిలో మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉన్నప్పుడే కదా దేవుడు మనల్ని ఏం చేసేది? ఆశీర్వదించేది. ఆరోదిగా మనం చూద్దాం. ఆరోదిగా కీర్తనల గ్రంథం 112వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం. యెహోవాను స్తుతించండి, ఓకే. ఓకే, ఈ మాట యథార్థవంతుల వంశము వారు దీవించబడతారు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యథార్థవంతుల యొక్క వంశము ఏమవుతుంది? దీవింపబడుతుంది, లేదా ఆశీర్వాదం పొందుకుని. అంటే ఒక మాటలో చెప్పాలంటే యథార్థంగా ఉన్నవాళ్ళు ఎవరండి? చెప్పండి, ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు? యథార్థంగా వాళ్ళు కదా. యథార్థం అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం. మమ్మీ చెప్పింది అనుకో, ఈ పని చేయమంటే వెళ్ళి ఏం చేయాలి? యథార్థంగా పని చేసి వచ్చేయాలి. అర్థమవుతుందా? కోడిగుడ్లు తెమ్మని డబ్బులు ఇచ్చింది అనుకో, ఆడెక్కడ క్రికెట్ ఆడుతున్నాడు అనుకో, నువ్వు ఆ కోడిగుడ్లు మానేసి క్రికెట్ ఆడేసి, అబ్బాయి కోడిగుడ్డు ఏం తెమ్మన్నదో మర్చిపోయావు నువ్వు, ఎంతకే రావట్లేదు, మరి కూర అయిపోద్దాం. అక్కడ యథార్థం అంటే ఏంటి? నువ్వు డైరెక్ట్గా కొట్టు దగ్గరికి వెళ్ళి కోడిగుడ్లు తీసుకొచ్చేసి నువ్వు ఇంటికాడ ఇచ్చేసి యథార్థంగా అమ్మ నేను వెళ్తున్నాను ఆడుకుంటాక అని చెప్తే అది యథార్థం, అంతే కదా మరి. అందుకే నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఏదైనా వస్తువు తెమ్మంటే కోడిగుడ్లు 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 అంట వెళ్ళేవండి. దేవుని స్తోత్రం. ఎవడైనా పలకరితే, పొరపాటున ఎవడైనా పలకరించాడు మర్చిపోయేవాడిని నేను. దేవునికి స్తోత్రం. అందుకే మా అమ్మమ్మ సీటు మీద రాసిచ్చేది. మా అమ్మమ్మ ఏం రాసిచ్చేది? ఒరే నువ్వు సీట్ ఎట్టుకెళ్ళి అడిగి అనేది. దేవునికి స్తోత్రం. యథార్థం అంటే ఏంటి? ఏం చెప్తే అది చేయాలి నాన్న. మాటల్లో యథార్థం. నీ మాట అవునంటే అవును, కాదంటే వస్తానంటే వస్తాను, ఎత్తానంటే ఎత్తాను, చేస్తానంటే చేస్తాను. వస్తానంటే నీ గురించి ఎదురు చూడాలరా, ఎప్పటికీ రాడు. వస్తానన్నాడు కదా అని ఫోన్ చేస్తే ప్రస్తుతం మీరు చేస్తున్న ఫోన్ స్పందించట్లేదంట. ఇంకా మళ్ళీ రెండోసారి ట్రై చేసామనుకోండి, ఏమండే మీరు ప్రస్తుతం మీరు ఫోన్ చేస్తున్న ఫోన్ స్పందించట్లేదు. రెండోసారి చేశాను, ప్రస్తుతం మీరు ఫోన్ చేస్తున్న ఫోన్ కవరేజ్ ఏరియాలో లేదు. ఇంకా నాలుగోసారి తెగించి చేసామనుకోండి, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది. మరి నేను నమ్ముకున్నాడు ఏమైపోతాడు? ఏమండి, యథార్థత అంటే మాటల్లో యథార్థత, క్రియలలో యథార్థత. మనము అన్ని విషయాలలో కూడా మరి యోబును గురించి భూమి మీద అతను వంటి యథార్థవంతుడు మరొకడు లేడు. ఆస్తి పోయిన యథార్థతను వదిలేశాడా? పిల్లలు పోయిన యథార్థతను వదిలేశాడా? ఎవడు వదిలేడా? సోదరులతో యథార్థత వదిలేడా? లేదు కదా. యథార్థముగా ఉంటేనే యథార్థవంతుల యొక్క వంశము దీవించబడుతుంది, లేదా ఆశీర్వదించబడుతుంది. దేవునికి మనం ఎలా ఉండాలి అండి? యథార్థంగా ఉంటున్నామా? యథార్థమైన జీవితం ఉందా? రాబడి ఎంట్రలో 10వ భాగము యథార్థంగా దేవునికి ఇస్తున్నామా?
దేవుడు ప్రతిదీ కూడా కొలమానం వేస్తాడు. యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. చివరిది 7వది, సమయం అవుతుంది, నేను ముగిస్తాను. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూస్తే, దేవునికి ఎవరైతే రాబడి అంతటిలో 10వ భాగం ఇస్తారు. 9-10 చదవండి. ఉన్నారు. ఓకే. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిర నిధిలోనికి దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. చప్పట్లు కొడదాం గట్టిగా. బాగానే కొట్టాం. కానీ ఏంటంటే ఇవ్వకుండా శోధిస్తున్నాం. ఏంటి చెప్పండి. ఏమనుకున్నారు? ఏ విధంగా అనుకుంటున్నారు? ప్రభా, నీ వాక్య గ్రంథములో రాయబడి ఉంది ప్రభా, అడుగుడి మీకు ఇవ్వబడును. అడుగుతున్నాను ప్రభా. మళ్ళీ ఏమైంది? నా నామమును ఏది అడిగినా. ఈ రిఫరెన్స్లు బాగానే గుర్తున్నాయి, కానీ ఈ రిఫరెన్స్ మాత్రం గుర్తులేదే పెద్ద మనిషికి. అది ఏంటది? నీ రాబడి అంతటిలో మాటలు రావులే దేవుని స్తోత్రం. ఎత్తనవా? అక్కడ పైన చాలా ఉన్నాయి, అవి చదివించలేదు, సమయం లేదు కాబట్టి అయిపోయింది. ఒక మాట చెప్తాను, యథార్థంగా 10వ భాగము దేవునికి ఇచ్చే ఏ కుటుంబమైనా ఏ వ్యక్తినైనా ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ఒక మాట చెప్తాను, 10వ భాగము 10వ భాగం ఇవ్వనోడికి ఆశీర్వాదం రానే రాదు. ఒకవేళ నువ్వు తీయకపోతే యథార్థంగా తీయండి. ఎవరైనా కానీ, ఇక్కడ బోధించే నేను కానీ, తీర్థన ఆయన కానీ, వింటున్న మీరు కానీ, టీవీ ముందు కూర్చున్న వారు కానీ, ఎవరైనా నిజమైన ఆశీర్వాదం రావాలంటే చెప్తాను, సిగ్గు లేకుండా చెప్తాను. 7 సంవత్సరాలు తీయలేదండి, దొంగని నేను. డొక్కు సైకిల్ తొక్కుని ఎంతకాలం అయినా ఆశీర్వాదం లేదు కదా. తీయండి. యథార్థంగా తీసిన వాడిని దేవుడు ఏం చేయడు? నిజం ఖచ్చితంగా రాబడి అంతటిలో 10వ భాగమును దేవునికి ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఇచ్చి శోధిస్తే ఆకాశపు పట్టరానినని దీవెనలు. ఎప్పుడమ్మా? నువ్వు ఇచ్చి శోధించు. అబ్రహాం ఇచ్చాడు, యాకోబు ఇచ్చాడు, నీవు నేను మనం. యేసుప్రభు వారు కూడా అన్నారు, శాస్త్రుల పరిచర్లు, వాటిని మానక వీటిని చెయ్యండి. అర్థమవుతుందా? దేవునికి ఇచ్చుట ద్వారా ఎవరైతే ఇస్తారో వారిని ఆశీర్వదిస్తాడు. 1, దేవుని యందు శుద్ధ హృదయము కలిగిన వారిని ఎవరో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. 2, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. 3, దేవుని మాట శ్రద్ధగా విని మాట చప్పున చేయవాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. 4, విశ్వాస సంబంధిగా ఉన్నవాడిని లేదా విశ్వాసము కలిగిన వాడిని, విశ్వాస సంబంధులను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. 5, నీతిమంతులను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. 6, యథార్థవంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. 7, దేవునికి ఇచ్చిన వారిని దేవుడు ఏం చేస్తాడు? మోకరించండి, కళ్ళు మూసుకోనండి. ఈ 7 మనలో ఉన్నాయా? ఈ రోజున దీవెన రావాలి, ఆశీర్వాదం రావాలి, మనం పొందుకోవాలి అని అంటే 7 మన జీవితంలో మనం చేయాలి. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి, నోరు తెరవండి, ప్రార్థన చేద్దాం. దైవజనులు అమ్మగారు మనం ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నాయనా, నా తండ్రి నీకు వందనాలు. నిదాసును సేవకుని అభిషేకించు ప్రభువా. అయ్యా, ఎవరి మీదికి నీ ఆశీర్వాదం వస్తుందో 7 విషయాలు ప్రభువా. నీ వాక్యము ద్వారా ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. దేవా, నీకు వందనాలు నాయనా. అయ్యా, యథార్థవంతుల మీదకి ప్రభువా నీ ఆశీర్వాదం వస్తుందని నాయనా.
అయ్యా మేము యథార్థంగా జీవించడానికి, యథార్థంగా బ్రతకటానికి సహాయము దయచేయండి నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నాయనా నీ యందు భయభక్తులు గల వారికి నాయనా నీ ఆశీర్వాదం వస్తుందని ప్రభువా. ఎవరైతే భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే నాయనా నీవంటే భయము కలిగి ఉంటారో ప్రభువా, వారిని ఆశీర్వదించే దేవుడివై ఉన్నావు ప్రభువా. నీకు వందనాలు. ఎవరైతే నీ మాట శ్రద్ధగా వింటారో ప్రభువా, అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. విని ప్రభువా నీ మాట చొప్పున ఎవరైతే చేస్తారో తండ్రి, నాయనా నీ ఆజ్ఞలను కట్టడలు అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో ప్రభువా, వారిని ఆశీర్వదించే దేవుడివై ఉన్నావు ప్రభువా. నీకు వందనాలు. అయ్యా నాయనా యథార్థవంతుల మీదకి నీ ఆశీర్వాదం వస్తుందని ప్రభువా, అయ్యా నీతిమంతుల మీదకి ప్రభువా నీ ఆశీర్వాదం వస్తుందని తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా యథార్థంగా ప్రభువా నీ భాగాన్ని నీకు ఇచ్చిన వారికి ప్రభువా, నమ్మకంగా నాయనా నా తండ్రి నీ భాగాన్ని నీకు చెల్లించిన వారికి ఆశీర్వాదం వస్తుందని తండ్రి. అయ్యా నాయనా విశ్వాసము కలిగిన వారి మీదకి నీ ఆశీర్వాదం వస్తుందని తండ్రి. ఈ వాక్యాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు. మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి అయ్యా నాయనా యథార్థవంతులుగా ఉన్నామా నాయనా, నీతిమంతులుగా ఉన్నామా లేదా, విశ్వాసము కలిగిన వారుగా ఉన్నామా లేదా అని ప్రభువా నాయనా మమ్మల్ని మేము నాయనా పరీక్షించుకోవటానికి సహాయం దయచేయండి. పరిశోధించుకుని అయ్యా వేటినైతే చేయట్లేదో వాటిని చేయటానికి సహాయం దయచేయండి ప్రభువా. నాయనా నీ యందు భయమును భక్తిని కలిగి ప్రభువా నీకు వందనాలు. నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు. శ్రద్ధగా నీ మాట విని ప్రభువా నీ మాటకు లోబడి నీ మాటకు విధేయత చూపించి అయ్యా మేము నడుచుకోవటానికి సహాయము దయచే తండ్రి. నీకు వందనాలు. ఈ రాత్రి విత్తబడి నీ మాటలు ప్రభువా మా హృదయాల్లో భద్రపరచుకోవటానికి సహాయము దయచేయండి నాయనా నా తండ్రి. వినువారు మాత్రమే కాదు ప్రభువా నీకు స్తోత్రాలు. అయ్యా విన్న వాక్య ప్రకారంగా బ్రతకటానికి, విన్న వాక్య ప్రకారంగా జీవించటానికి, విన్న వాక్య ప్రకారంగా నడుచుకోవటానికి ప్రభువా సహాయము దయచే తండ్రి. నీకు వందనాలు. కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దయతో జ్ఞాపకం చేసుకునండి. వినుచున్న బిడ్డలందరినీ బలపరచండి, మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కుండ్రులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాద క్రియలకు అనంత నాశనం కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.